అయితే అంటే మనది కూడా కొంత బాధ్యత ఉంది. ఒకప్పుడు ఓటు హక్కు 21 ఏళ్ళు ఉంది, తర్వాత 18 ఏళ్ళు చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ మగాళ్ళకి 21, ఆడవాళ్ళకి 18. ఇవన్నీ ఎవరన్నా చెప్తేనే మనకు తెలుస్తాయి. రేపు ఎల్లుండి ఆడవాళ్ళు కూడా 21 చేస్తారు. 21 చేసిన తర్వాత 18 ఏళ్ళకి పెళ్లి చేస్తే తప్పమ్మా అని చెప్పి అంటారు. ఒకప్పుడు 16 ఏళ్ల లోపు అమ్మాయికి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు అది 18 ఏళ్ళకి చేశారు. ఇవన్నీ లీగల్గా తప్పు అనేది జనాలకు అడ్వర్టైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులది, అందరు కూడా. ఈ చట్టాలు జనాలకి అర్థం అవ్వాలి. మనకి చిన్నప్పుడు ఫార్చునేట్లీ బయాలజీ చెప్తారు, జాగ్రఫీ చెప్తారు, ఇవి చట్టాలు మనకి ఆరే చెప్తారు. ఫండమెంటల్ రైట్స్, వాక్ స్వతంత్ర హక్కు ఇవని చెప్పి ఇలా ఒక 6 చెప్తారు తప్ప ఇవన్నీ చెప్పరు. బట్ దే ఆర్ డీమ్డ్ టు బి. మీరు తెలుసుకోవాలి, అది బై రూల్. నీకు తెలియదు అనడం ఎక్స్క్యూజ్ కాదు అంటారు పోలీసులు. కాకపోవచ్చు, కానీ జనాల్లోకి మీరు ఎంత బలంగా తీసుకెళ్ళగలిగితే అటువంటి నేరాలని అంత తొందరగా మీరు అరికట్టడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఏదో చట్టం ఉంది, తప్పు చేశారు, శిక్ష అనేది ఉంటుంది తప్ప నలుగురికి తెలియడం వల్ల అట్లీస్ట్ ఇవాళ పోన్లే కేసు వల్ల అయినా సరే నలుగురికి తెలియొచ్చింది. ఇప్పుడు కొంతమంది జాగ్రత్త పడతారు.